అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాకినాడలో అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో వాజ్పేయి విగ్రహాన్ని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, మంత్రి సత్యకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. ప్రధానిగా వాజ్పేయి హిందూ సంప్రదాయాలను పరిరక్షిస్తూ సెక్యులర్ వ్యవస్థను గౌరవిస్తూ పాలన చేశారన్నారు టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ప్రజల కష్టాలపై పార్లమెంట్లో వాజ్పేయి గళమెత్తారని, ప్రధాని అయ్యాక వాటిని పరిష్కరించారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. దేశానికి ప్రత్యామ్నాయం కావాలని వాజ్పేయి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. భారతదేశం అన్నది హిందూ దేశం. హిందూ సాంప్రదాయాల్ని పరిరక్షిస్తూ సెక్యులర్ వ్యవస్థను గౌరవిస్తూ ఈ రెండింటిని కూడా మిళితం చేసి ఆయన 10 సార్లు పార్లమెంటరీన్ అయినా ప్రధానమంత్రి అయినా సరే ఆ రెండింటికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగనటువంటి పరిస్థితుల్లో సమన్వయం చేసుకుంటూ రెండు సూత్రాలని కూడా ఈ ప్రజలకు అందించినటువంటి మహనీయుడు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన సహజంగా కవి కాబట్టి సమాజంలో ఉంటున్న అంతరాల్ని, ప్రజల కన్నీళ్ళని, కష్టాలని, కడగండ్లని, అన్నదాతల రోదల్ని కవితా రూపంలో అద్భుతంగా ప్రదర్శించడమే కాకుండా అద్భుతమైన వాక్పటిమతో అదే పార్లమెంటులో గలమెత్తి నినదించి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేసిన ప్రజానాయకుడు. అందుకని ఇవాళ కూడా మనం ఆయన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఇవాళ దేశం అంతా సురక్షితంగా సమృద్ధిగా ఉందంటే ఆనాడు ఆయన చేసిన అనేక రకాల పోరాటాలను మనం గుర్తుంచుకోవాలి. ఈ దేశానికి తర్వాత కాలంలో ఇందిరాగాంధీ రావటం, ఆ ఇందిరాగాంధీ రాని ముందు ఆయన చెప్పాడు ఈ దేశానికి ప్రత్యామ్నాయం కావాలి, కాంగ్రెస్ ఇతర శక్తులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఆయన అన్ని పార్టీల్ని సంప్రదించాడు, అందరితో కలిసి సంయుక్త విధాయక దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కలిపారు. మనం కలిసి ఒక చూపిద్దాం నమూనా. ఈ దేశంలో అందరి మనసులో ఉండిపోయింది కాంగ్రెస్ తప్ప ఎవరు పరిపాలించలేరు, నెహ్రూ తప్ప ఎవరు ప్రధానమంత్రి కాలేరు. కనుక మనం ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించాలి. కాంగ్రెస్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆయన కూటములు ఏర్పాటు చేసి బీహార్, రాజస్థాన్లో మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ గుండెల్లో గుబులు పుట్టించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారని మనం గుర్తుంచుకోవాలి.